అందరికి నమస్కారం. ప్రైజ్ అలాట్. ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ విషయంలో కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను. అదేమిటంటే, యేసు రక్తము పరిశుద్ధమైనది అంటే మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టాడని కొందరు నమ్ముతున్నారు. మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టలేదని మరికొందరు నమ్ముతున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది మరియమ్మ రక్తాన్ని పంచుకొని యేసు పుట్టలేదు అని నమ్ముతున్నారు. అప్పుడే ఆయన పరిశుద్ధుడు కాగలుగుతాడు. మరియమ్మ గర్భంలో దేవుడు స్పెషల్గా యేసు యొక్క శరీరాన్ని దేవుడు తయారు చేశాడు. ఆయనకు సొంత రక్తాన్ని, సొంత శరీరాన్ని ఇచ్చాడు. మరియమ్మలో నుంచి కానీ ఆదాములో నుంచి కానీ ఎలాంటి రక్తాన్ని కానీ శరీరాన్ని కానీ ఆయన తీసుకోలేదు అని నేనైతే నమ్ముతున్నాను. ఎక్కువ మంది అదే నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ వీళ్ళు ఏమనబడతారు? వీళ్ళు అంటే క్రైస్తవులు అనబడతారు. మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టాడు యేసు, ఆయన ప్రవర్తన చేత మాత్రమే పరిశుద్ధుడు, కానీ యేసు పుట్టుకలో పరిశుద్ధత లేదు అని నమ్మేటువంటి వారు క్రైస్తవులు అవుతారా? నేనైతే వారు క్రైస్తవులు కారు అని అనుకుంటున్నా. ఈ మధ్య వినబడుతున్నటువంటి ఒక బోధ ఏమిటంటే, మరియమ్మ రక్తము ద్వారానే యేసు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక వర్గము దాన్ని నమ్ముతున్నారు. ఆయన పేరు తీసినందుకు చాలా బాధపడుతున్నారు కొంతమంది. అయితే ఆయన అందరి పేర్లు తీసి మాట్లాడుతున్నాడు కదా. కొందరు ఆయన ఫోటో వేస్తే కూడా ఆయన ఫోటో వేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు అని బాధపడుతున్నావు. ఆయన కూడా అందరి ఫోటోలు వేసుకుంటున్నాడు. ముందు ఆయన ప్రారంభించాడు ఇది వ్యవహారం. అర్థమైందా? ఈ గలిబిలి గందరగోళం ఆయన ప్రారంభించింది. అయితే ఇప్పుడు మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారు, మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టాడు యేసు అని ఇప్పుడు ఎవరైతే నమ్ముతున్నారో అలా నమ్మినటువంటి వారు క్రైస్తవులు అవుతారా? మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టలేదు అనబడినటువంటి వారు క్రైస్తవులు అవుతారా? లేదా వీరు ఇరు వర్గాలు కూడా క్రైస్తవులు అవుతారా? నేనైతే యేసు రక్తాన్ని పంచుకొని పుట్టనటువంటి వాడు అని ఎవరైతే నమ్ముతారో వారే క్రైస్తవులు అని నేను అనుకుంటున్నా. నేను నమ్ముతున్నా. మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టినవారు క్రైస్తవులు కానే కాదు. ఇప్పుడు మిగతా వారందరూ కూడా ఈనాడు స్నేహితులుగా హిందూ, ముస్లిం, సిక్కు, జైను, నాస్తికులలో అందరికీ కూడా స్నేహితులు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక భ్రమపరిచేటువంటి ఆత్మ అయితే పనిచేస్తున్నది. క్రైస్తవులు మోసపోతున్నారు అని ఒక విషయం అయితే తేటా తెల్లంగా అర్థమైపోతుంది. మోసపోవడానికి, మోసగించబడడానికి ఎవరికి వాళ్ళు అప్పగించుకొనివ్వండి, ఎవరిష్టం వారిది. కానీ లేఖనం అయితే దాన్ని ఒప్పుకోదు. మరియమ్మ రక్తాన్ని యేసు తీసుకోకుండానే పుట్టాడు. అలాంటి క్రైస్తవ సమాజం అంతా వేరు. ఈ విషయంలో వీళ్ళందరి యొక్క బోధ వేరు. అయితే ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, నేను ఒక దాదాపు నెల రోజుల క్రితం అనుకుంటాను, యావత్ మంది పాస్టర్లందరూ కూడా ఈ విషయంలో స్పందిస్తే బాగుంటుంది అని చెప్పేసి, లేదా వారు చేసినటువంటి ప్రసంగాలనైనా ఒకసారి మనం పరిశీలించాలి అని చెప్పేసి నేను ఒక వీడియో మాట్లాడాను. అయితే ఎవరు కూడా యేసు రక్తాన్ని గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే లేవని తెలుస్తుంది. తర్వాత వాళ్ళ వీడియోస్ కూడా ఎక్కువ అందుబాటులో లేవు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మరి జాన్ వెస్లీ గారు, ప్రవీణ్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు, ఇలా అంటే క్రైస్తవ సమాజంలో ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు కదా. అలా ఉన్నటువంటి వ్యక్తులు స్టీఫెన్ పాల్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా యేసు మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టలేదని నమ్ముతున్నారని నేను అనుకుంటున్నా. తెలియదు మరి వాళ్ళు ఏం ప్రసంగాలు ఎక్కడెక్కడ చేశారో తెలియదు. అయితే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటిది ఏదైతే ఉందో, మరియమ్మ రక్తాన్ని పంచుకొని యేసు పుట్టాడు అనేటువంటి దానికి మరి డిఫరెన్స్ ఉంది కదా. ఈ రెండు వర్గాలలో ఎవరో ఒకరే క్రైస్తవులు అవుతారు. ఇద్దరు క్రైస్తవులు కావడానికి అవకాశం లేదు. ఇందులో ఏదో ఒకటి దొంగ బోధ, ఏదో ఒకటి అబద్ధ బోధ, ఏదో ఒకటి ఇందులో మోసగించేటువంటి బోధ. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ క్లారిటీ కొరకే నేను మాట్లాడుతున్నాను. వాళ్లకు అనేకమైనటువంటి వచనాలు ఆధారం ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకు కూడా అనేకమైనటువంటి వచనాల ఆధారం ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇంకా ఏం చెప్పుకుంటున్నాడు విజయప్రసాద్ రెడ్డి గారు అంటే, వారందరూ కూడా నా ప్రసంగాలు విని ప్రసంగాంశాలు తయారు చేసుకుంటున్నారు అనేటువంటి విషయాలను ఆయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు. మరి అలా అయినప్పుడు
ఈనాడు మరి ఈ గందరగోళంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని సర్వసత్యంలోనికి నడిపించేది ఎవరు? ఈ విషయంలో స్పష్టత ఏమిటి? గనక ఒక్కొక్క అంశం మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్కోర్స్ దీని విషయంలో అందరూ ఏకతాటి మీదకి రావాలి, అందరూ ఒక బోధన నమ్మాలనేటువంటి విషయంలో యథార్థత చాలా మందికి లేదనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రజలలో అయితే ఒక అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు నేను విజయప్రసాద్ రెడ్డి గారు క్రైస్తవుడు కాదు, ఆయన క్రీస్తు అభిమాని. క్రీస్తు మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన కొన్ని వీడియోస్ చేస్తున్నాడు, యేసుని గురించి ప్రకటిస్తున్నాడు, బైబిల్ని తీసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసు రక్తం పరిశుద్ధమైనది కాదని ఆయన నమ్ముతున్నాడు కనుక ఆయన క్రైస్తవుడు కాదని నేను అంటున్నా. అయితే మిగతా బోధకులు ఎవరైతే ఉన్నారో వారు యేసు రక్తం పరిశుద్ధమైందని వాళ్ళు ఒప్పుకుంటారని నేను నమ్ముతున్నా. వాళ్ళ వీడియోస్ అయితే అన్ని అందుబాటులో లేవు. మరి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరినీ కలిసి మాట్లాడి మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు చెప్పే పరిస్థితిలో లేరు. మనము ఇప్పుడే వెంటనే తెలుసుకునేటువంటి అవకాశం లేదు. కానీ చూడాలి, వేచి చూడాలి వీరు ఏమి నమ్ముతున్నారు అనేటువంటి విషయంలో. ఈ విషయంలో అయితే గందరగోళం అయితే ఉన్నది. ఈ గందరగోళం తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా యేసు రక్తం పరిశుద్ధమైంది కాదన్నవాడు క్రైస్తవుడు కాదు, అంతే. దట్స్ ఆల్, అయిపోయింది. అయినా సరే వీళ్ళిద్దరు కూడా క్రైస్తవులేనండి, యేసు రక్తం ఏముంది, ఆయన అది పరిశుద్ధమైందని నమ్మితే ఏంటి, పరిశుద్ధమైందని నమ్మకపోతే ఏంటి, క్రైస్తవులు కాకుండా పోతారా అని ఒకవేళ ఎవరైనా మీరు అనుకుంటే మీరు అనుకోండి. కానీ మీరు నిజమైనటువంటి విశ్వాసులే కాదు, మీరు బైబిల్ విద్యార్థులు కూడా కాదు. ఈనాడు మొత్తము ఒక భయంకరమైనటువంటి గందరగోళం నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో కావచ్చు, చర్చెస్లో కావచ్చు, విశ్వాసుల మనసులలో కావచ్చు. మొన్న అమతేజ గారిది ఒక ఇష్యూ నడిచింది. కృపావరాలు లేవు, అద్భుతాలు లేవు, నా కనుల ముందు జరిగితే నేను నమ్ముతా అద్భుతాలు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి పరిణామం జరగబోతుంది అతి త్వరలో. అదేమిటంటే దేవుడు నమ్మితే అద్భుతాలు చేస్తాడండి. ఈ విషయంలో అనేక మంది కూడా మాట్లాడారు. నేను కూడా ఒక వీడియో చేశాను, నేను నా అభిప్రాయం అయితే నేను తెలియచేశాను. అయితే అతి త్వరలో కనుల ముందు చేస్తే నమ్ముతా, కనుల ముందు నేను చేస్తే నమ్ముతా, కనుల ముందు నేను చేస్తే నమ్ముతా అంటున్నాడు కదా పదే పదే విజయప్రసాద్ రెడ్డి అండ్ వాళ్ళ టీము. అతి త్వరలో అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడు వచ్చి కనుల ముందే అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా ఈయన నమ్ముతాడు, అతడే దేవుడు అని నమ్ముతాడు. అలా నమ్మి అందరూ కూడా నరకం వెళ్ళిపోబోతున్నారు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితి జరగబోతుంది అతి త్వరలో, అతి కొద్ది రోజులలో జరగబోతుంది, అతి కొద్ది సంవత్సరాలలో జరగబోతుంది. మీరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం కనుక చదివినట్లయితే అక్కడ ప్రతిమకు మాటలనిచ్చి, ప్రతిమకు మాటలు వస్తాయి, అలా మాట్లాడిస్తాడు వాడు అందరి ముందు. క్రూర మృగము మాట్లాడిస్తుంది, ఆకాశం నుండి అగ్ని దింపుతుంది. అలా దింపినప్పుడు నేను చూస్తే నమ్ముతా, చూస్తే నమ్ముతా ఛాలెంజ్ విసిరితే అతడు జవాబుగా అద్భుతాలు చేస్తాడు. అలాంటి వాడు రాబోతున్నాడు. వాడు అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి, అతి త్వరలో రాబోతున్నాడు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అండ్ మెంబర్స్, విజయప్రసాద్ రెడ్డి అండ్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఛాలెంజ్ విసిరినందుకు వాడు చేసే అద్భుతాలు ఏవైతే ఉంటాయో అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా ఛాలెంజ్ విసిరినందుకు ఎక్కడ ఒక్క అద్భుతం కూడా చేయలేదు. అది దేవుని పద్ధతే కాదు. సాతాను పద్ధతి, యెజబెలు పద్ధతి, ఈనాడు రాబోతున్న అబద్ధ క్రీస్తు పద్ధతి ఏమిటంటే ఛాలెంజ్ విసిరినందుకు వాడు అద్భుతాలు చేస్తాడు. ఈ విషయంలో కొన్ని కోట్ల మంది క్రైస్తవులు కన్ఫ్యూజ్ కాబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి లేఖన సత్యము తెలియకపోవడం వల్ల. నేను దీనికి మీకు ఆధారం కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం అని చెప్పాను కదా, మీరు మీ బైబిల్స్లో తీసి చూడండి, చదువుకోండి. ఇక్కడ మరి 13 నుంచి, అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. అది ఒక విగ్రహానికి ప్రాణం ఇచ్చి దానిని మాట్లాడిస్తుంది. ఇది ఛాలెంజ్ చేస్తే జరిగేటువంటి కార్యం. ఛాలెంజ్ చేసినందుకు చేస్తాడు వాడు. ఇక్కడ 13లో అన్నాడు, 13:13 అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఏమయ్యా నేను దేవుణ్ణి అని వాడు ప్రకటిస్తాడు.
నువ్వు దేవునివైతే ఈ అద్భుతం చేయి, ఆకాశం నుండి ఆనాడు ఏలి అగ్నిని కుమ్మరించినట్టుగా కుమ్మరించు. లేదా దేవుడు ఆనాడు మట్టి నుంచి ఆదాముని చేశాడు కదా, అలా నువ్వేమైనా ఒక మట్టిని మాట్లాడించు అంటే నేను మాట్లాడిస్తా, ఇదిగో మీ ఊరి మట్టి తీసుకురా, ఏ మట్టి అయినా తీసుకురా అని ఆ మట్టితోని బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి దానితో వాడు మాట్లాడించబోతున్నాడు. ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా, నా కళ్ళ ముందు చేయి, నా కళ్ళ ముందు చేయి, నా ఛాలెంజ్ నువ్వు స్వీకరించి చేయి అంటున్నాడు కదా. రేపు అబద్ధ క్రీస్తు వాని ప్రవక్త ఛాలెంజ్ని స్వీకరించి ఈ అద్భుతాలు చేస్తాడు. చేసినప్పుడు ఇతడు ఖచ్చితంగా నమ్ముతాడు. ఆ అద్భుతాలను బట్టి యేసు నిజమైన దేవుడని నమ్మడం కుదరదు, నమ్మొద్దు. అట్లా ఆ అద్భుతాలు చేసినప్పుడు వానే నమ్మాల్సి వస్తుంది. ఆ అద్భుతాలు వాడు చేస్తాడు. అలా గనక వాడు చేసినటువంటి అద్భుతాలను చూసి వీడే నిజమైన దేవుడు అని నమ్మితే గనక వారందరూ కూడా 666 ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. 666 ముద్ర ఎప్పుడైతే వాళ్ళు వేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఈ తెలుగు ప్రజానీకంలో ఉన్న క్రైస్తవులను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి తీయని మాటలతో, వక్ర మాటలతో గట్టిగా అరిచి మాట్లాడి అనేక మంది సత్క్రైస్తవులను వాళ్ళ మాయలో చిక్కించుకోవడం కొరకు సాతాను ఈ వ్యక్తిని రేపుకున్నట్టుగా కనబడుతుంది. అందుకే గట్టిగా ఛాలెంజ్లు విసురుతూ నిజమైనటువంటి దైవజనులను, సేవకులను నేను ఓడించేశాను అని జబ్బలు చరుచుకుంటూ కాలరెగరేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఖచ్చితంగా సాతాను గర్విష్టి తత్వం. ఇది సాతాను గర్వాన్ని కనపరుస్తున్నాడు ఈ వ్యక్తి. ఏమండి 16వ వచనం నుంచి చూస్తే, కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీద అందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్పక క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. కింద పుట్టినోట్లో ఉంటుంది. కొన్ని ప్రాచీన ప్రతులలో 616 అని పాఠాంతరము. 666 ముద్ర రాబోతుంది అతి త్వరలో. మరి 666 ముద్ర ఎట్లా వేయించుకుంటారంటే, నేనే దేవుణ్ణి, నేనే ప్రభువును అని ఈ క్రూర మృగము చెప్పుకుంటుంది. అలా చెప్పుకున్నప్పుడు వాడు కొన్ని అద్భుతాలు కూడా చేస్తాడు. అలా అద్భుతాలు చేసినప్పుడు నా ముందు చెయ్యి అంటే వాడు చేస్తాడు. చేసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు కదా, వాడే దేవుడు అని నమ్ముతారు కదా, నమ్మి వాని ముద్రను వేయించుకుంటారు. అలా వేయించుకున్న వాళ్ళందరూ కూడా నరకంలో వేయబడతారు. ఏమండి, మరి ఇప్పుడు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ ముద్ర వేయించుకోవడానికి. ఇంకొకటి, వీళ్ళు 666 దేవుని ముద్ర అని నమ్ముతారు. వీళ్ళు 666 ముద్ర. ఇప్పుడు జాన్ వెస్లీ గారు, అనిల్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఈ మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఆ హీరో రాజా గారు, వీళ్ళందరూ వేయించుకుంటారు అంటే 666 ముద్ర. వాళ్ళని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వేయించుకుంటారు 666 ముద్ర. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా వేయించుకుంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఛాలెంజ్ విసురుతున్నాడు కదా, నా ముందు చేయి అని చెప్పేసి. వాడు నిజంగా చేస్తాడు ఛాలెంజ్ విసిరితే. అతి త్వరలో రాబోతున్నాడు. అయితే దాని కొరకు ఈ వ్యక్తిని సాతాను ప్రేరేపించి ఈ విధమైనటువంటి ఒక గందరగోళం తెలుగు ప్రజల లోపల ఏర్పాటు చేస్తున్నాడు అని నాకు అర్థమవుతుంది. అప్పుడు అందరికీ 666 ముద్ర వేయించడం కొరకు ఇతన్నే ప్రీచర్గా పెట్టుకుంటాడు సైతాన్, ఆ అబద్ధ క్రీస్తు. పెట్టుకొని బోధించు అందరికీ 666 ముద్ర వేసుకోమని. ఎవరికి ఏ అద్భుతం అంటే అద్భుతం నేను చేసి చూపిస్తా, వాళ్ళ ఛాలెంజ్కి నేను కట్టుబడతా, వాళ్ళు ఏదంటే చేసి చూపిస్తా నేను అద్భుతాన్ని, నేనే నిజమైన దేవుణ్ణి అని వాడు అనేక అద్భుతాలు చేస్తాడు. అలా చేసినప్పుడు వీళ్ళు 666 ముద్ర ఇతనితో ఏపిస్తారు. 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారు ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతారు. దీనికి ఇప్పుడు పునాదులు పడుతున్నాయి. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రచారము నడుస్తుంది. సత్క్రైస్తవులారా జాగ్రత్త, తీయటి మాటలను, గర్వపు మాటలను, గట్టిగా మాట్లాడేటువంటి మాటలను విని మోసపోకండి. సత్యమేదో లేఖన సారాంశమును ప్రమాణ వాక్యం ద్వారా తెలుసుకోండి. ఈనాడు బోధకులు కూడా చాలా మంది మోసపోవడానికి గల కారణం ఏంటిదంటే వారికి ప్రమాణ వాక్యం తెలియకపోవడమే. అది దేవుని కృప ఉంటే అర్థమవుతుంది. లేఖనాన్ని పరిశోధించినప్పుడు సత్యం అనేది, మహోన్నతుని విద్య అనేది దేవుని కృప ఉంటే అర్థమవుతుంది. లేదంటే ఆ అబద్ధ బోధలే మీరు విని మోసపోయి నరకం వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇన్ని రోజులు బ్రతికి కూడా.
దాని వెనకాల అందరూ వెళ్ళిపోతున్నారంట. గొప్ప వాళ్ళేమి, కొద్దివారేమి, ధనికులేమి, దరిద్రులేమి, స్వతంత్రులేమి, దాసులేమి, అందరూ దాని వెనకాల వెళ్ళిపోతున్నారు. ఏమండి, అలా పోయి మరి నాశనం అయిపోతారో కాపాడబడతారో ఎవరిష్టం వారిది. ఇలాంటి బోధలు వీళ్ళు చేస్తున్నారు. 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుందంటున్నారు. యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇదంతా కూడా సాతాను బోధ, దయ్యపు బోధ, దయ్యపు బోధ. వాళ్ళని నేను అడిగాను, మీరు బాప్తిసం పొందారా, నీటి బాప్తిసం ముంచడం, నీటి బాప్తిసం పొందారా అంటే వారు సమాధానం చెప్పలేదు. పొందారో పొందలేదో క్లారిటీ లేదు, ఒక్కడు చెప్పట్లేదు. వాళ్ళ శిష్యులు, ఆయన శిష్యులు ఎంతో మంది కింద కామెంట్ చేస్తున్నారు, ఒక్కడు కూడా చెప్పట్లేదు. నేను అడిగిందాన్ని, అతడు బాప్తిసం పొందాడా, నీటి బాప్తిసం ముంచడం, నీటి బాప్తిసం పొందాడా, పొందలేదా? అరే నేను తెలుసుకోనికి అడుగుతున్నా భయ్, చెప్పొచ్చు కదా. కింద కామెంట్లు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతారే. ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్పండి. అతడు బాప్సం పొందాడా, విజయప్రసాద్ రెడ్డి బాప్సం పొందాడా, నేను ముంచడం నిపాసం పొందాడా? పొందితే పొందాడు, ఇప్పుడు పొందాడు. నీ ముంచడం నిపాసం పొందాడని చెప్పండి. వాళ్ళు బాప్సం పొందరు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు. కింద ఒక అతను వాళ్ళ శిష్యుడు కామెంట్ పెట్టాడు, ఏమనంటే యేసు దేవుని కుమారుడు, దేవుడు కాదు అని పెట్టాడు. ఇంకేముంది, క్రైస్తవుడు అతడు? నేనైతే క్రైస్తవుడు నమ్మట్లే. ఆ కామెంట్ పెట్టినాడు కావచ్చు, ఈ బోధన నమ్మేటోళ్ళు క్రైస్తవులని నేను నమ్మడం లేదు. వాళ్ళు సాతాను కొడుకులు, సాతాను సంతానమే తప్ప దేవుని పిల్లలు కాదు వాళ్ళు. ఇన్ని రకాల అబద్ధాలు. యేసు రక్తం అపవిత్రమైంది, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు, 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతుంది, 666 ముద్ర వేయించుకోవాలి, పైగా అది దేవుని ముద్ర. ఇలా ఎన్నున్నాయి అనుకుంటున్నారు. అనేకమైనటువంటి అబద్ధాలు, అసత్యాలు ఉన్నాయి. ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు ఇప్పుడు లేరు. ఇదంతా కూడా దయ్యముల బోధ, దయ్యముల బోధ. కనుక విజయప్రసాద్ రెడ్డి గారు, ఆయనను వ్యక్తిగా మనం గౌరవించుదాం, కానీ ఆయన బోధ హోలీ స్పిరిట్తో జరుగుతలేదు. ఆయన చెప్తున్నాడు పదే పదే, నేను పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నా అని అమ్మతేజను ఊగా వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అతని ఫోటోలు పెట్టుకొని, అతని వీడియోలు చేసుకొని 2 నెలలు గడిపేసిండు. ఇప్పుడు అమ్మతేజ లోపల దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నాడు. ఆయన చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అంటాడు లేదు నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. మరి ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఒకరికి వైరం కలిగించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఒకరికొకరికి వైరం కలిగేటట్టు చేస్తాడా? అతనిలో ఇతనిలో సేమ్ యాటిట్యూడ్ ఉండాలి కదా, సేమ్ విధానాలు ఉండాలి కదా, సేమ్ పద్ధతులు ఉండాలి కదా, ఒకే విధమైన నమ్మకం ఉండాలి కదా. ఆయన పరిశుద్ధాత్మ అంటాడు, ఈయన పరిశుద్ధాత్మ అంటాడు. మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు విభేదించుకుంటారు, ఒకరినొకరు మాట్లాడుకుంటారు వ్యతిరేకంగా. ఇదంతా గమనిస్తున్నాం కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని వాడుకుంటాడా? ఇద్దరిని ఇట్లా ఒకరినొకరు తిట్టుకునేటట్టు చేస్తాడా? ఆయన ఒకటి నమ్మేటట్టు, ఈయన ఒకటి నమ్మేటట్టు చేస్తాడా? ఆయన ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి అవసరాన్ని బట్టి. దేవుడు ఆయన ద్వారా పేర్లు పెట్టి పిలిపిస్తున్నాడు అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఈయనేమో నా కళ్ళ ముందు చేయాలంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అయితే అట్లా అంటాడా? అలా ఇకనన్నా బైబిల్ ఆధారం ఉందా? ఛాలెంజ్లు విసిరి చేయించినట్టుగా. మరి ఇద్దరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఒకరిలోనే పనిచేస్తున్నాడు, ఇద్దరిలో లేడు. మరి ఒక్కరిలో పనిచేసినటువంటి ఆ ఒక్కరిలో ఎవరు, ఈయననా ఆయననా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో పనిచేస్తున్నాడా, ఈయనలో పనిచేస్తున్నాడా? ఇది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా కొన్ని కల్లిబొల్లి మాటలు మాట్లాడి మోసం చేస్తున్నారు వీళ్ళ బోధలతో. క్రైస్తవులారా జాగ్రత్త, లేదంటే మీరు నరకం వెళ్ళిపోతారు. మీకు 666 ముద్ర వేపిస్తారు వాళ్ళు, జాగ్రత్త, అతి త్వరలో ఆ ముద్ర రాబోతుంది. భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. గనుక ఏది అబద్ధ బోధో, ఏది సత్యబోధో లేఖన సారాంశం తెలుసుకోండి, మహోన్నతుని విద్య తెలుసుకోండి, ప్రమాణ వాక్యం ద్వారా తెలుసుకోండి. అలా తెలుసుకొని సత్యాన్ని నమ్మండి. లేదంటే ఇన్ని రోజులు మీరు బ్రతికినటువంటి క్రైస్తవ జీవితం కూడా మరి బూడిదలో పోసిన పన్నీరు కాబోతుంది. దాని కొరకు ఇతడు సాతాను యొక్క దూతగా వాడబడుతున్నాడు. లేదంటే నేను అడిగినటువంటి వాటికి సూటిగా నాకు సమాధానం కావాలి. చెప్పకపోతే నేను ఇట్లనే మాట్లాడతాను. మా వాళ్ళ కొరకు, మా వ్యూవర్స్ కొరకు మాట్లాడతాను నేను. కనుక ఈ విషయంలో మరి మిగతా దైవజనులు వేరు, ఈయన వేరని నేను అనుకుంటున్నా. లేదా వాళ్ళందరూ ఒకటైతే మేము వేరు. వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. నేనైతే వీళ్ళైతే యేసు రక్తం పరిశుద్ధమైందని నమ్ముతున్నారని అనుకుంటున్నా. ఇక ఏమో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. కనుక ఈ విషయంలో మీరైతే యేసు రక్తం పరిశుద్ధమైనది కాదు అని ఎవడైతే చెప్తాడో వాడు దేవుని సంబంధి కాదు. మొట్టమొదటి విషయం
ఇక వాడు ఎన్ని కారణాలు మాట్లాడినా, ఎన్ని విషయాలు మాట్లాడినా అవన్నీ కూడా మోసము, అవన్నీ కూడా కల్పితాలు, అవన్నీ కూడా దేవుడికి విరోధం, వాక్యానికి విరోధమైనటువంటి విషయాలు. దయచేసి అది ఎవరు కూడా నమ్మకండి. నమ్మితే మీరే నష్టపోతారు, నాకు ఒరిగేది ఏం లేదు. కనుక వీరిని సాతానుడు వాడుకుంటున్నాడు అని అయితే నాకు అర్థమైంది. అది మన వ్యూవర్స్ కొరకు నేను చెబుతున్నా. కనుక మీరు జాగ్రత్త పడండి, వాళ్ళ బోధలు వినకండి, మోసపోకండి, నష్టపోకండి, అగ్నిగుండం పాలు కాకండి. కనుక ఇంకేమైనా విషయాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.